ప్రియమైన దైవ ప్రజలారా, తపహకాలం, క్రీస్తు శ్రమల దినాలలో జీవనాన్ని సాగిస్తున్నటువంటి మనం మానవాళి రక్షణార్థమై క్రీస్తు ప్రభు తన శ్రమల మరణము ద్వారా మానవాళికి కొని తెచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని ధ్యానించుకుంటున్న ఈ తరుణములో క్రీస్తు ప్రభు శిలువ మీద పలికినటువంటి 7 మాటలను ఓ ప్రత్యేకమైనటువంటి రీతిలో మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. మరి ఇప్పుడు ఆయన శిలువపై పలికినటువంటి చివరి వాక్కును మనం ధ్యానం చేద్దాం. లోకా శుభవర్తమానం 23వ అధ్యాయం 46వ వచనములో ఈ రీతిగా ఆ వాక్కు మనకు అగుపిస్తూ ఉంది. అప్పుడు యేసు బిగ్గరగా, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ప్రభు తన తండ్రి సంకల్పాన్ని శ్రమల శిలువ మరణము ద్వారా నెరవేర్చారు. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు ప్రవాసము నుండి వాగ్దత్వ భూమికి వెళ్ళిన రీతిగా ఇజ్రాయేలు ప్రజలు బాబిలోనియా ప్రవాసన అనంతరం యెరూషలేమునకు తిరిగి వచ్చినటువంటి రీతిగా పునరుత్థాన అనంతరం ప్రభు తన 33 సంవత్సరాల ఇహలోక జీవితాన్ని ముగించుకొని తిరిగి తన తండ్రి ఇంటికి వెళుతున్నారు. తండ్రి సంకల్పాన్ని నెరవేర్చటానికి నరరూపధారిగా 33 సంవత్సరాలు ఇహలోకములో జీవించి మానవ విమోచనార్థమై ఆయనకు ఎదురైనటువంటి ప్రతి సమస్యను, ప్రతి ఇబ్బందిని, ప్రతి బాధను అతిక్రమించి నరుడు కోసం తన ప్రాణములను శిలువ మీద ధారబోసి సంతోషంగా తన తండ్రి ఇంటికి తిరిగి వెళుతూ ఉన్నారు. ప్రభు శిలువ మీద సంతోషంగా మరణించారు. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 18వ వచనములో ఈ రీతిగా మనం చూస్తున్నాము. ఎవడు నా ప్రాణమును తీసుకొనగోరగలడు? నా అంతట నేను ధారబోయుటకు, దానిని తిరిగి పొందుటకు నాకు అధికారము కలదు. ఈ ఆజ్ఞ నాకు తండ్రి నుండి లభించినది అని ప్రభు యోహాను సువార్తలో నుడవటం మనం చూసాం. దైవ సంకల్పాన్ని పరిపూర్తిగా నెరవేర్చిన తర్వాత సంతోషంగా తన ఆత్మను తన తండ్రి చేతికి అప్పజెప్పుతున్నారు. హెబ్రీలకు రాసినటువంటి లేఖ 7వ అధ్యాయం 27వ వచనములో ఈ రీతిగా మనం చూస్తూ ఉన్నాం. అతడు ఒక్కసారి ప్రార్థించిన, అతడు ఒక్కసారి అర్పించిన శాశ్వత బలి ద్వారా యావత్ మానవాళి పాపాలను పరిహరించారు. క్రీస్తు తన ఆత్మను తండ్రి చేతులకు అప్పగించారు. ఈ 7వ చివరి వాక్కు ద్వారా మనం నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక పాఠం, క్రీస్తు అనుంగ బిడ్డలగా
దేవుడిచ్చిన ఈ జీవితాన్ని దైవ సంకల్పానుసారం జీవించి దేవుని చిత్తాన్ని నెరవేర్చి మన ఆత్మను, మన జీవితాన్ని కూడా ప్రభు చేతులకు అర్పించగలగాలి. అదే దేవునికి ప్రీతికరమైన జీవితం. నీ నుండి, నా నుండి భగవంతుడు ఆశించిన జీవన విధానం. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. కరుణా సాగర్లకు ఓ దేవా, ప్రేమకు నిలయమైన మా తండ్రి, ఈ తపహ కాలంలో మానవాళి రక్షణార్థం నీవు పడ్డ శ్రమలు, బాధలు, మానవ భాషలు వర్ణింపజాలను. ప్రభు, మా బలాబలగాలను, మా స్థితిగతులను గ్రహించి మా రక్షణార్థం నీవు పడ్డ శ్రమల, మరణ ఫలితమైన పునరుత్థానం మా అందరికీ అందించు నిమిత్తం మా దైనందిన జీవితంలో మమ్మల్ని బలపరచటానికి ఇదిగో ఈ కృపాకాలమైనటువంటి శ్రమకాలాన్ని మాకు దయచేసి మమ్మల్ని వెన్ని తట్టి నడిపిస్తున్న దేవా, నీకు వందనాలు. శ్రీ సభ సూచించిన ఆయుధాలు నిరంతర ప్రార్థన, నిష్ఠతో కూడిన ఉపవాసం, పుణ్యక్రియలు మా దైనందిన జీవితంలో అవలంబిస్తూ చేసుకుంటూ నిజమైన బిడ్డలుగా, నీకు సాక్షిభూతులుగా జీవించే శక్తితో, బలముతో మమ్మల్ని నింపి రానున్న ఉత్థాన పండుగకు అర్థవంతంగా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవటానికి నీ కృపా వరాలతో మమ్ము నింపమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడైన యేసయ్య పవిత్ర నామమున అడిగి వేడుచున్నాం మా పరమ తండ్రి.